సో బెస్ట్ అయితే నేను ఎండ్ వరకు సేవ్ చేశాను. మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలి. ఇక్కడ ఇంకొక మోసం జరుగుతుందండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రియ ప్రపంచం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఎపిసోడ్. ఇవాళ మనం ఆగ్రా, మధుర అలాగే బృందావన్ కవర్ చేయబోతున్నాము. ఇవాళ మార్నింగే మేము కాశీ నుంచి మధురాలో ట్రైన్ దిగామన్నమాట. ఇక్కడైతే మేము రూమ్ ఏం తీసుకోలేదండి, ఏసీ వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. అక్కడ నుంచి 1 full డే తిరగడానికి మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నాము. ఫర్దర్ గా క్యాబ్ డీటెయిల్స్ ఎంత పడింది ఏంటి అని నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ డెస్టినేషన్ మేము వచ్చింది ప్రేమ్ మందిర్ అన్నమాట. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేస్తున్నారు కానీ సెల్ఫీ స్టిక్స్ లాంటివి అయితే లోపలికి అలౌ చేయట్లేదు, బయట లాకర్ లోనే పెట్టేయమని చెప్తున్నారు అనమాట. సో ఈ ప్లేస్ లో ఏంటంటే శ్రీకృష్ణుడి లీలలన్నీ కూడా చక్కగా డిపిక్ట్ చేశారు. మాకు మధురాలో జస్ట్ 1 డే ఉంది కాబట్టి మేము ఈ ప్లేసెస్ అన్ని కూడా మార్నింగ్ టైమే కవర్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ ప్లేస్ కి ఈవినింగ్ టైమే విజిట్ చేసేలా చూడండి. ఎందుకంటే ఎండలు మీకు ఆల్మోస్ట్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, టూ మచ్ ఉందని. లిటరలీ కాళ్ళు కాలిపోయి బొబ్బలు వచ్చేసినాయి అనమాట, అంత వేడిగా ఉంది. ఇప్పటి వరకు నేను నార్త్ సైడ్ విజిట్ చేసిన ఏ ప్లేస్ లో కూడా అట్లీస్ట్ నడవడానికి ప్రాపర్ మ్యాట్ అరేంజ్మెంట్ కూడా చేయలేదు. మన సౌత్ సైడ్ లాగా అయితే అసలు ఉండదండి. సో పీస్ఫుల్ గా ఈవినింగ్ టైం విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లోపలికి వచ్చిన తర్వాత కూడా మంచిగా వాల్స్ పైన కూడా బ్యూటిఫుల్ గా అయితే సీన్స్ అన్ని డెపిక్ట్ చేశారు. ఆ తర్వాత మేము ఇక్కడ ఇంకొక ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట. చార్ధామ్ టెంపుల్ విజిట్ చేయలేని వాళ్ళు ఈ ప్లేస్ విజిట్ చేస్తారటండి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ లో కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేసామండి. నడవడానికి అసలు ప్రాపర్ మ్యాట్స్ లేదు. మ్యాట్స్ వేసిన చోట లిటరలీ మ్యాట్స్ కూడా వేడిగా అయిపోయి కొబ్బరి పీచు తో తయారు చేసిన వేశారనమాట. అవి కూడా మళ్ళీ కాళ్ళకు గుచ్చుకుపోతూ ఉన్నాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ దేవుడి లీలలు ఎంత చక్కగా చూపించారో అండి. డిఫరెంట్ టెంపుల్స్ లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మినియేచర్ టోటల్ ఈ చార్ధామ్ ప్లేస్ అంతా కూడా ఎలా ఉంది, ఎంత ఎకర్స్ లో అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంది అనేది ఇక్కడ చిన్న డిపిక్షన్ అయితే చేశారు. సో ఈ ప్లేస్ ని కూడా మీరు ఈవినింగ్ టైం కి పెట్టుకుంటే బాగుంటుందండి. లేదా మీరు ఒకవేళ డిసెంబర్, జనవరి ఆ టైంలో మీరు కనుక వస్తే కంప్లీట్ గా వింటర్ సీజన్ కాబట్టి మీకు ఏ టైంలో విజిట్ చేసినా అయితే ప్రాబ్లం ఉండదు. ఇదేంటంటే ప్రాపర్ టెంపుల్ లాగా కాదనమాట, ఒక థీమ్డ్ పార్క్ లాగా ఉంటుంది. టెంపుల్ సెటప్ లాగా డిఫరెంట్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్ లో ఒక్కొక్క దేవుని మూర్తి అయితే ఉంటుంది. అండ్ ఆ చుట్టూతా వాల్స్ పైన అంతా కూడా వాళ్ళ లీలలు అండ్ ఆల్ కూడా అక్కడ మంచిగా కార్వింగ్ చేసి డెపిక్ట్ చేశారు. బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇప్పుడు మీరు చూసే ఈ ఏరియా అంతా కూడా శివుడి గురించి ఉంటుంది. లోపల మీకు వాల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత చక్కగా కార్వింగ్ చేశారంటే బ్యూటిఫుల్ గా ఉందండి. శివుడు నృత్యం చేస్తున్నట్టు, గంగమ్మ వారు ఇలా తలపైన జారుతున్నట్టు మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత బ్యూటిఫుల్ గా అయితే ఇక్కడ డెపిక్ట్ చేశారు. సో మేము ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం టోటల్ డే తిరగడానికి అని చెప్పాను కదా. వాళ్ళు మనకి అరౌండ్ 650 రూపీస్ ఛార్జ్ చేశారనమాట పర్ పర్సన్ 4 ప్లేసెస్ కవర్ చేయడానికి. ప్రేమ్ మందిర్, చార్ధామ్, కృష్ణ జన్మభూమి, తర్వాత ఆగ్రా అండ్ అక్కడ నుంచి స్టేషన్ కి డ్రాప్ చేస్తారనమాట. సో ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి మనకి పర్ పర్సన్ 650 అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసాం ఆగ్రా తాజ్ మహల్ కి. తాజ్ మహల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి కూడా మీరు కొంచెం వాక్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ వాక్ చేయకపోతే బగ్గీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పర్ హెడ్ 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ హియర్ కమ్స్ ది తాజ్ మహల్. తాజ్ మహల్ లోపలికి ఎంట్రీ టైం అయితే ఉంటుందండి. బిఫోర్ 5 o'clock మీరు వస్తే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. మేము 4:30, 4:45 కి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. మీకు ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటారండి. మీరు హిస్టరీ అండ్ ఆల్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు గైడ్ ని హైర్ కూడా చేసుకోవచ్చు. అరౌండ్ 800 అలా అయితే అడిగారు మమ్మల్ని, బట్ మేమైతే గైడ్ ని తీసుకోలేదు. తాజ్ మహల్ లోపలికి వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే చూసేసారండి, బట్ మేమైతే వెళ్ళలేదు. వీ హ్యావ్ అనదర్ హాఫ్ డే అన్నమాట ఆగ్రాలో. సో నాకు వేరే ప్లాన్స్ ఉండే. నేను ఏమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆ మార్నింగ్ లో మనకు అక్కడ వీడియోగ్రాఫర్స్ అవైలబుల్ గా ఉంటారు, చక్కగా ఫోటోషూట్ చేయించుకోవచ్చు అని అయితే ప్లాన్ చేశాను. హోమ్ పక్కనే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగాలేదు. ఐ విల్ నాట్ సజెస్ట్. మేము ముందు రోజు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే తాజ్ మహల్ రీచ్ అయ్యేసరికి ఫేస్ అంతా మాడిపోయి డల్ గా ఉన్నాం అనమాట. సో మార్నింగ్ అయితే చక్కగా ఫోటోషూట్ అండ్ లోపల ఎంట్రీ కూడా చేసి చక్కగా అన్ని చూసుకోవచ్చు కదా అని అయితే అనుకున్నాను. తాజ్ మహల్ లోపల మొత్తం అంతా చూసేసుకొని బయటకు వచ్చిన తర్వాత పక్కనే మనకి చక్కగా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ టైం కి యాక్చువల్ గా మంచిగా క్లైమేట్ అయితే మారిపోయింది అనమాట. చాలా కూల్ బ్రీజ్ అయితే వస్తుంది. ఇదే వాతావరణం మాకు టోటల్ ట్రిప్ లో ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నాము. అక్కడ మేము దిగిన కొన్ని పిక్చర్స్ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ వీడియో నేను షార్ట్స్ లో పోస్ట్ చేశాను, మిస్ అయితే చెక్ చేసేయండి.
అక్కడ నుంచి మేము రెడ్ ఫోర్ట్ కి అయితే వెళ్ళిపోయాము. ఐ హైలీ సజెస్ట్ రెడ్ ఫోర్ట్ లో మాత్రం మనం గైడ్ అయితే హైర్ చేసుకోవాలి. ఇనిషియల్ గా మేము కూడా వద్దనే అనుకున్నాము, బట్ హైర్ చేసుకున్నాక యా మంచి పని చేసామని అయితే అనిపించింది. సో అక్కడ మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళైతే మనకు చెప్తారండి. అండ్ గైడ్ మాకు ఆఫ్టర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బార్గెనింగ్ 500 అయితే తీసుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటి అంటే, ముందు రోజు నేను క్యాబ్ బుక్ చేసుకున్నానని చెప్పాను కదండి, పర్ హెడ్ 650 తీసుకున్నారని చెప్పి. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్లే ఎవ్రీ ప్లేస్ లో కూడా ఇక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్, ఇక్కడ వాలెట్స్ కూడా నాట్ అలౌడ్, అన్ని కూడా మీరు వ్యాన్ లో పెట్టేసి వెళ్ళిపోండి, కార్ లో పెట్టేసి వెళ్ళిపోండి అని మాకు చెప్తూ ఉన్నారనమాట. బట్ వి డింట్ లిజన్ టు దెమ్. వాళ్ళు చెప్పేది మనం అస్సలు వినక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటే లిటరల్లీ నిలువు దోపిడే అయిపోతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్ లో మొబైల్స్ అలౌడ్ ఉంది, ఓన్లీ వన్ ప్లేస్ లో కృష్ణ జన్మభూమిలో నాట్ అలౌడ్ అనమాట. అక్కడ లాకర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సో అది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో యా, ఇప్పటి వరకు వ్లాగ్ అయితే చూస్తారు కదండి. మథుర, బృందావన్ అండ్ ఆగ్రా కుదిరినంత మటుకు అయితే నేను మీకు చూపించాను. ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ లో అయితే మనకి షూటింగ్ అలౌ లేదని చెప్పారు. సో అలాంటి ప్లేసెస్ లో అయితే నేను షూట్ చేయలేకపోయాను. బట్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ అయితే చాలానే ఇచ్చానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక ఈ వీడియోని వాచ్ చేసినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసేసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు నేను అక్కడ నుంచి ఏమేమి పర్చేస్ చేశాను అనేది చూపించేస్తాను. మీరు ఇంతకుముందు కాశీ వ్లాగ్ చూసినట్లయితే అందులో నేను మీకు ఆల్రెడీ జస్ట్ ఇచ్చేసాను అసలు ఎలా జరిగింది ట్రిప్ అనేది. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఇక్కడ నేను ఐ బటన్లో యాడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చేస్తాను. చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ వీడియోలో షేర్ చేశానండి. బయట మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. ఇంకా డిలే చేయకుండా అసలు నేను షాపింగ్ ఏం చేశాను అనేది నేను మీకు చూపించేస్తాను. టూ మచ్ షాపింగ్ అయితే నేను చేయలేదు బికాస్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్ అండ్ హెల్త్ రీజన్స్ అండ్ ఆల్. స్మాల్ షాపింగ్ హాల్ కోసం ఇంకో వీడియో చేసి ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక డ్రెస్ మెటీరియల్ పర్చేస్ చేశానండి. డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది. కలర్ అయితే నాకు బాగా నచ్చి ఇదైతే నేను పిక్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి నాకు నచ్చినాయి, బట్ యాక్చువల్గా నేను షాప్స్ క్లోజింగ్ టైంలో వెళ్ళాననమాట. అండ్ నాకు ఎక్కువ టైం లేదు సెలెక్ట్ చేయడానికి. సో అందుకే నేను ఎక్కువగా డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ పర్చేస్ చేయలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి నేను శాకుంతలం ఫ్యాబ్రిక్స్లో అయితే పర్చేస్ చేశాను. మన స్వప్న వైట్ల గారు చాలాసార్లు వీడియోస్ చేసే ఉంటారు కదా, తన వీడియో చూసి నేను కూడా వెళ్ళానమాట. మేము తీసుకున్న స్టే దగ్గర నుంచి కాశీ గెస్ట్ హౌస్లో నేను మీకు స్టే డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను కదా, అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. జస్ట్ 2-3 మినిట్స్ వాక్ అంతే. సో అక్కడ నుంచి అయితే నేను ఇది పర్చేస్ చేశాను. ఇది నాకు అరౌండ్ 2200 ఆ రేంజ్లో అయితే పడింది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి. సో నెక్ చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా వి షేప్లో ఆల్రెడీ డీటెయిలింగ్ ఇచ్చేసారు. అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది చూడండి మధ్యలో ఇలా వర్క్ వచ్చేసింది. ఓవరాల్గా ఇదే వర్క్లో మనకి ఇలాగా కంటిన్యూ అయిపోయింది అనమాట. సో బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. మీరు ఎప్పటి నుంచో ఫాలో అయి ఉంటే మీకు తెలుసు కదండి, నేను యూనిక్ పీసెస్ అయితే పర్చేస్ చేస్తానన్నమాట. సో ఇది నాకు యూనిక్గా అనిపించింది. అయితే బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లా అయితే ప్లెయిన్ వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే దుపట్టా అనమాట. మనకి టాప్ పార్ట్ లో మీకు ఏదైతే వర్క్ వచ్చిందో అది హెవీ వర్క్ మనకి ఈ విధంగా దుపట్టాలో కూడా కంటిన్యూ అయిపోతుంది. సో నేను డ్రెస్ మెటీరియల్ అయితే స్టిచ్ చేపిస్తాను. అవుట్కమ్ ఎలా వచ్చిందో నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక నన్ను ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ స్క్రీన్ పైన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ నా ప్రియ ప్రపంచం. ఇప్పటి వరకు మీరు ఫాలో అవ్వకపోతే యూఆర్ మిస్సింగ్ ద ఫన్. ఫాస్ట్గా వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. నెక్స్ట్ షాపింగ్ అంతా నేను ఆగ్రాలోనే చేశానండి. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలి ఏంటి అంటే, మీకు రెడ్ ఫోర్ట్ దగ్గర కానీ ఆగ్రా ఫోర్ట్ దగ్గర కానీ మీరు అది తాజ్ మహల్ అంతా చూసేసిన తర్వాత మీరు ఒకవేళ గైడ్ని హైర్ చేసుకున్నట్లయితే సో వాళ్ళు మిమ్మల్ని ఒక దగ్గరికి డైరెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు మీకు ఏం చెప్తారంటే అక్కడ జస్ట్ సేమ్ తాజ్ మహల్ లాగానే నమూనా ఉంటుంది. మూన్ లైట్ లో ఎలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్ లో ఎలా ఉంటుందో అందులో మీకు క్లియర్ గా చూపిస్తారు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ అని చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేస్తారనమాట. సో అక్కడ డైవర్ట్ చేసిన తర్వాత ఏముంటుందంటే రూమ్ బై రూమ్ కనెక్టింగ్ అయితే ఉంటాయి. సో అక్కడ అంతా కూడా మనకి ఏంటంటే మార్బుల్ ఐటమ్స్, క్లోదింగ్ కానీ, లెదర్ గూడ్స్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. తాజ్ మహల్ నమూనా ఏదైతే ప్లేస్ లో ఉందో దాని పక్కన ఉన్న షాపింగ్ అయితే మీరు ప్రిఫర్ చేయొద్దు. అండ్ దే విల్ స్టేట్ ఇది గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేసింది, సో గవర్నమెంట్ ప్రైజింగే ఉంటుంది ఇదంతా అని చెప్తారు. బట్ నో, ఇదంతా బోగస్ అనమాట, ఫేక్ అండి కంప్లీట్ గా. టూ ప్రైజ్ అయితే ఉంటుంది. నేను యాక్చువల్గా ట్రిప్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఒక మంచి సొవీనియర్ అయితే గుర్తుగా తీసుకెళ్దాము అని అయితే అనుకున్నాను అనమాట. సో మార్బుల్ ఐటమ్ అయితే బాగుంటుంది, దానిపైన కొంచెం ఇంట్రికేట్ డీటెయిలింగ్ అయితే ఉంటుంది. సో అలా తీసుకుందాము అని అయితే అనుకున్నా.
చూస్తే నాకు నచ్చిన పీసెస్ లిటరల్లీ 35,000, 50,000 ఇలా అయితే చెప్పారు. ఓ మై గాడ్! ఇది మన బడ్జెట్ కాదు అని చెప్పి మేమైతే లైట్ తీసేసుకొని అక్కడి నుంచి బయటకొచ్చేసాము. బట్ ఆ పక్కనే స్వీట్ షాప్ కూడా ఉంటుంది. స్వీట్ షాప్‌లో మేము పర్చేస్ చేసామన్నమాట. ఇక్కడ ఇంకొక మోసం జరుగుతుందండి స్వీట్ షాప్‌లో. ఏంటంటే వెళ్ళగానే మీకు అన్ని స్వీట్స్‌కి శాంపిల్స్ అయితే ఇస్తారన్నమాట. శాంపిల్ స్వీట్స్ అయితే సూపర్ టేస్టీ అయితే ఉంటుంది. బట్ సేమ్ పీసెస్, సేమ్ టేస్ట్ మీరు ఏదైతే చేశారో సో అదే స్వీట్ బాక్స్ అయితే వాళ్ళు ఇవ్వరు. చేంజ్ చేసేస్తారు అండ్ సేమ్ టేస్ట్ అయితే ఉండదన్నమాట. సో అది ఒరిజినల్స్ కాదండి. సో ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆథెంటిక్ షాప్స్‌లో అయితేనే పర్చేస్ చేయండి. అక్కడ ఫేమస్ స్వీట్ వచ్చేసి పీఠా కదా! అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట. యూజువల్లీ ఆథెంటిక్ స్వీట్ షాప్స్ అయితే మీకు అన్ని శాంపిల్స్ అయితే టేస్ట్ చూడడానికి ఇవ్వరన్నమాట. మీకు ఇలాంటి ఫేక్ అండ్ ఫ్లేవర్డ్ స్వీట్స్ మాత్రమే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మేము లిటరల్లీ ఆల్మోస్ట్ 1,700 రూపీస్ ఖర్చు పెట్టి స్వీట్స్ అయితే పర్చేస్ చేసాము. టు అవర్ డిసప్పాయింట్‌మెంట్ లిటరల్లీ మేము టేస్ట్ చేసిన స్వీట్ అయితే కాదది. అది ఆబ్వియస్‌లీ హైదరాబాద్ వచ్చినాకే చూసుకున్నాం. ఎందుకంటే ప్యాకేజింగ్ ఓపెన్ చేయం కదా! మళ్ళీ లీక్ అవుతుంది ఫ్లైట్‌లో అండ్ ఆల్ అని చెప్పేసి మేమైతే ఓపెన్ చేయలేదు. సో అదొక మోసం అయితే చూసాము. సో బీ అవేర్ అండి. సో ఇలాంటివి కూడా ఉంటాయి మనకి ఆగ్రాలో. రెడ్ ఫోర్ట్ దగ్గర ఆటో వాళ్ళు చాలా మంది ఉంటారండి. లేకపోతే ఎక్కడైనా కూడా మీరు ఆటో వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. యూపీ గవర్నమెంట్ సేల్ చేసే ప్రొడక్ట్స్ ఉండే ఒక సొసైటీ ఉందన్నమాట. సో అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్తారు. అన్ని నియర్ బై అయితే ఉంటుంది. 5, 10 మినిట్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. మా సెకండ్ విజిట్‌లో అయితే ఆ ప్లేస్‌కి వెళ్ళాము. అక్కడ కూడా మార్బుల్ ప్రొడక్ట్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ క్లోదింగ్ ఉంది. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంది. లెదర్ కలెక్షన్ ఉంది. ఇంకా కొన్ని స్పెసిఫిక్ ఫర్నిషింగ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే అక్కడి నుంచి కొంత షాపింగ్ అయితే చేసాము. ఫస్ట్ థింగ్ నేను అక్కడి నుంచి షాప్ చేసింది శారీ అనమాట. శారీ యాక్చువల్‌గా నేను షాప్ చేయకూడదు అని అయితే డిసైడ్ అయిపోయానండి అక్కడ. అనుకోకుండా ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఎంత సూపర్ సాఫ్ట్ అయితే అనిపించిందనమాట. ఇది పైనాపిల్ సిల్క్ అనమాట. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్. సో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఈ శారీ మనం 5 ఇయర్స్ తర్వాత సేల్ చేసినా కూడా దీనికి రీసేల్ వాల్యూ 50% అయితే ఇస్తారంట. సో వాళ్ళ సొసైటీ వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే సూపర్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా అనిపించినాయి. ఐ థింక్ ఒకసారి శారీ స్టైల్ చేసిన తర్వాత దీన్ని నేను డ్రెస్‌గా అయితే స్టిచ్ చేయబోతున్నాను. దీని ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ అంటే ఇది చూడండి. ఇంత చిన్నగా అయిపోతుంది. సో నాకు ఈ ఫీల్ నచ్చి ఈ శారీ అయితే పర్చేస్ చేశాను. ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. మనకి 750, 700 ఆ రేంజ్‌లో అయితే వచ్చింది. సో దీనిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. దెన్ ఫర్నిషింగ్ సెక్షన్‌లో నుంచి నాకు ఒక ప్రొడక్ట్ అయితే చాలా అట్రాక్ట్ చేసిందనమాట. ఏంటంటే ఈ బెడ్ షీట్ అండి. నేను మీకు ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఎందుకు అంత దూరం వెళ్లి బెడ్ షీట్ పర్చేస్ చేశాను అంటే ఇందులో సమ్ కెమికల్ ఏదో ఫ్యాబ్రిక్‌లోనే మిక్స్ అయ్యి వస్తుందంటండి. లైక్ ఆల్ ఔట్‌లో మనకు ఉంటుంది కదా! సో ఇది వేయటం వల్ల మస్కిటోస్ అనేవి ఉండవంట. మస్కిటోస్ అన్నీ పోతాయంట. అండ్ దే క్లెయిమ్ ఒకవేళ మస్కిటోస్ పోకపోతే వాళ్ళు మన అమౌంట్ మనకి రిటర్న్ చేస్తారు అని చెప్పేసి. అండ్ దీనికి 5 ఇయర్స్ అయితే వాలిడిటీ ఇచ్చారనమాట. ఒకవేళ మస్కిటోస్ పోయినా పోకపోయినా క్వాలిటీ కానీ, మెటీరియల్ కానీ, నాకు ఈ ప్రింట్ కానీ నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇదొకటి పర్చేస్ చేసాం. ఇది మనకి అరౌండ్ 1500 చేంజ్ అయితే పడిందనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా కాలం మన్నుతుంది. సో మస్కిటోస్ పోతాయా లేదా ఐయామ్ నాట్ ష్యూర్. మీరు ఒకవేళ ఆగ్రాకి ఆల్రెడీ వెళ్ళుంటే ఇది ట్రై చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఐ సీరియస్‌లీ వాంట్ టు నో. సో బెస్ట్ అయితే నేను ఎండ్ వరకు సేవ్ చేశాను. సో ముందు నేను మీకు చెప్పాను కదా! మార్బుల్ ఐటెమ్ ఒకటి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నానని. సో వాల్ ప్లేట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. బట్ ఇప్పటి వరకు నేను ఎందుకో పర్చేస్ చేయలేకపోయాను. సో అక్కడ చూడంగానే నాకు ఈ వాల్ ప్లేట్ అయితే భలే నచ్చిందండి. ఇదంతా మనకి మార్బుల్ అనమాట. సో ఈ ప్లేట్ వచ్చేసి మనకి మార్బుల్. సో దానిపైన ఇలా ఇంట్రికేట్‌గా పెయింటింగ్ అయితే చేశారు. అది కూడా వినాయకుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! చూడండి డీటెయిలింగ్ ఎంత బావుందో. ఇది మాకు చూడగానే నచ్చింది. దీని తర్వాత ఎన్ని పీసెస్ చూసినా కూడా మాకు నచ్చలేదు. ఇది వాల్ ప్లేట్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇక్కడ బేస్ ఇస్తారనమాట. సో బేస్‌తో కూడా మీరు షోకేస్ చేసుకోవచ్చనమాట. సో వీటిలో ఇంకా ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏముంటాయంటే మీరు ఒకవేళ తాజ్‌మహల్ విజిట్ చేసుంటే లోపల కార్వింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే కార్వింగ్ యూజ్ చేసి, సేమ్ అదే స్టోన్స్ యూజ్ చేసి చేసిన ప్లేట్స్ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. బట్ దానికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఇయర్స్ టుగెదర్ అయితే ఇది నిలిచిపోతుంది అని అనిపించిందన్నమాట. సో దీంతో పాటు మనకి ఈ విధంగా స్టాండ్ కూడా వచ్చేస్తుంది. సో ఈ స్టాండ్ పైన మనం ఈ విధంగా పెట్టుకొని డెకరేట్ చేసేసేయొచ్చు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పీస్. ఇలాంటి సోవెనిర్స్ నేను న్యూ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తానన్నమాట. ఇవే కదా మెమరీస్ ఏమంటారు? ఇదొచ్చేసి నాకు 2,250 రూపీస్ అయితే పడింది. వర్త్ ద ప్రైస్ అండి. యూబీ ట్రిప్ నుంచి నేను పర్చేస్ చేసిన ఐటెమ్స్ అయితే ఇవే చాలా తక్కువ. అందుకే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది? మీరు వెళ్ళినప్పుడు ఏం పర్చేస్ చేయాలనుకుంటున్నారు?
ఈ వీడియోలో కానీ ఇంతకు ముందు మీరు చూసిన కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య వీడియోలో కానీ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే అది కూడా చూసేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి కామెంట్‌కి నేనైతే ఆన్సర్ చేస్తాను. సో హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్‌ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఐ విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బై.